భయపడి బెంగళూరులో తలదాచుకున్నా అంటున్న కొండా విశ్వేశ్వరరెడ్డి. నిప్పులేందే పొగరాదు, తప్పులేందే భయం రాదు. సరే, వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసినారు, ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ ఇంత ఘోరంగా చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు. అతి త్వరలో అది జరగబోతుందని కూడా తెలుస్తోంది. కానీ మీరేం తప్పు చేశారు? భయపడి బెంగళూరులో దాక్కోవాల్సినటువంటి అవసరం ఏంటి? కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి భయపడి బెంగళూరుకు పోయి దాక్కోవాల్సినటువంటి అవసరం ఏంటి? ఎందుకు దాక్కోవాల్సి వచ్చింది భయపడి? నిజంగా ఏ తప్పు చేయకపోతే అన్ని కోట్ల ఆస్తున్నది, రంగారెడ్డి జిల్లాలో మీ ఇంటి పేరున్నది, ఇవన్నీ ఉన్నాయి, మీ 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 పేరున్నది. మరి ఇన్ని ఎనం ఉన్నాక ఎందుకు భయపడాలా? అండ్ అట్లాగే ఇప్పుడు మీరు చేవెళ్ళ ఎంపీగా ఉన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, వరాహి మాత. కానీ వెస్టర్న్ స్ప్రింగ్స్ మీద ఎందుకు దృష్టి పెట్టట్లే? మీ ప్రత్యర్థి ఓడిపోయిన ఎంపీ అయినటువంటి చేవెళ్ళ రంజిత్ రెడ్డి పైన ఎందుకు దృష్టి పెట్టట్లే? ఎందుకు ఇన్ని ప్రూఫ్స్ ఉండగా కూడా మీరు అతన్ని కాపాడుతున్నారు? అంటే సిండికేట్ పాలిటిక్సా? వెస్టర్న్ స్ప్రింగ్స్ లో మీ వాటా ఎంత? కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మీరు ఎంపీగా ఉన్నారు కదా, అక్కడ ఎమ్మెల్యేలు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కొల్లుడైపోయాడు. ఆ కొల్లుడైన వ్యక్తి కూడా మీరు వత్తాసు వాళ్ళకి యూత్ ఐకాన్ అది ఏం పొగడబడుతుంది. వెస్టర్న్ స్ప్రింగ్స్ సంగతి ఏమో చెప్పమానండి. రేవంత్ రెడ్డి వారాహిని, రంజిత్ రెడ్డి వారాహిని, ఓకే, మిగతా వాళ్ళని చెప్పమనండి. ఆ సుదర్శన్ రెడ్డి వారాహిని, మీ జితేందర్ రెడ్డి వారాహిని, ఏం నడుస్తుంది స్టోరీ అని. అట్లాగే రఘునందన్ రావు కూడా చెప్పాలి. ఎందుకంటే వెస్టర్న్ స్ప్రింగ్స్ రఘునందన్ రావు గారి ఇంటి ఎదురుగుండానే ఉన్నది. ఓకే, ఆయన ప్రెస్ మీట్ ఎంపీ ఎన్నికల టైంలో ప్రెస్ మీట్ పెట్టిండు వారాహి, రఘునందన్ రావు వారాహి. ప్రెస్ మీట్ పెట్టినటువంటి వ్యక్తి మళ్ళీ దాని గురించి మాట్లాడలే. మరి ఏం మర్మం ఉంది అందులో? చెప్పాలి సమాధానం దయచేసి.